నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. జనగామ కాంగ్రెస్లో వర్గపోరు రాజుకుంటుందా? నేతల మధ్య విభేదాలకు కారణాలేంటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతోష్ రావును దూరం పెట్టారా? ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? వైఎస్ జగన్ రాయలసీమలో ఏం చేయబోతున్నారు? పార్టీ తిరిగి పుంజుకుంటుందా? బీజేపీకి చంద్రబాబు షాక్ ఇచ్చారా? రాజ్యసభ ఎంపీల విషయంలో వ్యూహాత్మకంగానే బీజేపీని పక్కన పెట్టారా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ మీ ముందుకు వచ్చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాకముందే ఆ నియోజకవర్గంలో వర్గపోరు మొదలైందట. జనగామ కాంగ్రెస్లో నేతల మధ్య విభేదాలు ఇప్పుడు రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారిందట. ఇంతకు నేతల మధ్య గొడవలకు కారణాలేంటి? జనగామ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? జనగామ కాంగ్రెస్ లో తీవ్రమైన వర్గపోరు నడుస్తోందట. డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య కొట్లాటలు ప్రతిపక్ష పార్టీకి ఆయుధంగా మారుతున్నాయట. సొంత పార్టీ నాయకుడినే హతమార్చేందుకు సుపారీ ఇచ్చేంత వరకు వెళ్లాయట వర్గ విభేదాలు. అసలు సొంత పార్టీ నేతలపై ఇంత కక్ష పెంచుకోవడానికి కారణమేంటని కింది స్థాయి క్యాడర్ ఆరా తీస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత నేతల మధ్య అస్సలు పొసగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట విభేదాలు బయటపడుతున్నాయి. ఈ విషయాలు అధిష్టానం దృష్టికి వెళ్తున్నా పట్టించుకోవడం లేదట. తాజాగా జనగామ కాంగ్రెస్ లో ముదురుతున్న కక్షా రాజకీయాలు కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతున్నాయట. జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచె రాములుకు మధ్య అంతర్గత విభేదాలు చిలికి గాలివానలా మారాయట. వీరిద్దరి మధ్య విభేదాలు హత్యాయత్నం వరకు వెళ్లేంత తారాస్థాయికి చేరుకున్నాయట. చివరికి వీరిద్దరి పంచాయతీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కే వరకు వచ్చిందట. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని వర్గాలుగా విడిపోవడం, వారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థితికి చేరింది. ఇరు వర్గాలు పోటాపోటీగా ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వానికి ఫిర్యాదులు చేసుకుంటుంటే ఎవరికి నచ్చజెప్పాలో తెలియక అధిష్టానంలోని పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. ఇటీవలే సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జనగామ కలెక్టర్ కార్యాలయంలో వేడుకలు ఏర్పాటు చేయగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. అధికారులతో పాటు కొమ్మూరి వేదికపై కూర్చోగా కొమ్మూరి వ్యతిరేక వర్గం గొడవకు దిగారు. ఒక డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ కార్యక్రమంలో ఎలా వేదికపైకి ఎక్కుతాడంటూ నిలదీశారు. జరుగుతున్న తతంగమంతా కలెక్టర్ చూసి కొమ్మూరిని వేదికపై నుండి దిగిపోవాలని సూచించారు. దీంతో చేసేదేమీ లేక కొమ్మూరి వేదికను విడిచి వచ్చి కింద కూర్చున్నాడు. గతంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సీనియర్ల పట్ల కక్షపూరితంగా వ్యవహరించిన విషయాన్ని మనసులో పెట్టుకుని ఇదంతా చేసినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ నేత సుధాకర్ ఇంటికి అర్ధరాత్రి వెళ్లి ఆయన కారును కొమ్మూరి వర్గీయులు దగ్ధం చేయడం, పార్టీలోని సీనియర్లు ఎవరినీ పట్టించుకోకపోవడం, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల విషయంలో అధిష్టానానికి సీనియర్ల పేర్లను కొమ్మూరి సిఫారసు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితికి కారణమనే చర్చ జరుగుతోంది. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరికి పార్టీ నాయకుడు కంచె రాములకు మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న అంతర్గత పోరు చివరకు పోలీస్ స్టేషన్కు చేరింది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తనపై కక్ష పెంచుకుని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ డీసీపీ రాజమహేంద్ర నాయక్, కంచె రాములు ఫిర్యాదు చేశారట. సీనియర్ నేతలను పక్కన పెట్టి కొమ్మూరి పదవులు అమ్ముకుంటున్నాడని, ఈ విషయం పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారన్న కోపంతో తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారట. తనపై తీవ్రమైన పగ పెంచుకున్న కొమ్మూరి ఇటీవల తనకు ఇసుక లారీతో యాక్సిడెంట్ చేయించి హత్య చేయడానికి కుట్ర పన్నాడంటూ కొన్ని ఆధారాలను డీసీపీకి ఇచ్చారట. సుపారీ ఇచ్చి మరీ హత్యా రాజకీయాలు చేస్తున్న కొమ్మూరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని డీసీపీని కోరారట కంచె రాములు. మరోవైపు అధిష్టానం కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని జనగామ డీసీసీ అధ్యక్షునిగా ప్రకటించినప్పటి నుంచి స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారట. పార్టీ కార్యక్రమాలు ఏవి జరిగినా రోడ్లపై ఏర్పాటు చేసే ఫ్లెక్సీలలో కొమ్మూరి ఫోటో వేయడానికి కూడా నాయకులు ఇష్టపడ్డం లేదట.
ఏఐసీసీ గాని టీపీసీసీ గాని ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కొమ్మూరికి సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. అది నచ్చని కొమ్మూరి అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. అయినా సరే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొమ్మూరికి అండగా ఉండడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా ఉండడం, కొంతమంది పార్టీ నాయకులు బహిరంగంగా కొమ్మూరిపై విమర్శలు చేస్తూ ఉండడం కొమ్మూరికి ఇబ్బందికరంగా మారిందట. అందుకే డీసీసీ పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో కొమ్మూరి ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలోని సీనియర్లను కొమ్మూరి కలుపుకొని పోవడం లేదని అటు ఏఐసీసీకి ఇటు టీపీసీసీకి ఫిర్యాదులు వెళ్లాయట. అయితే అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కొమ్మూరికి సహాయ నిరాకరణ మొదలుపెట్టారట. కొమ్మూరికి వ్యతిరేకంగా కక్షా రాజకీయాలు నడుపుతున్నారట. సీనియర్స్ అంతా పొన్నాల లక్ష్మయ్య వర్గం కావడంతోనే వాళ్లంతా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని కొమ్మూరి వర్గం ఆరోపిస్తుండగా పదవి కాపాడుకోవడానికి హత్యా రాజకీయాలకు సైతం వెనుకడ్డం లేదని సీనియర్లు మండిపడుతున్నారట. అందరినీ కలుపుకొని పోకపోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాడని, అయినా కొమ్మూరి వ్యవహార శైలిలో మార్పు రాలేదని అంటున్నారట. ఇద్దరి నాయకుల పంతం కారణంగా ఇప్పటికే జనగామలో పార్టీ డ్యామేజ్ అయిందని, ఇది ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇచ్చినట్లవుతోందని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయట. జనగామ కాంగ్రెస్ లో ఇంత రచ్చ జరుగుతున్నా రాష్ట్ర నాయకత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే త్వరలోనే ఈ విషయంలో పార్టీ ఒక కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు జనగామలో ప్రచారం జరుగుతోంది. కొమ్మూరి సైతం పార్టీ పదవికి రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చివరకు జనగామ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.